ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృప చేత దేవుడు మనల్ని అనుదినం ఈ విధంగా బలపరిచి నడిపిస్తున్నారు. మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూడలేకపోయినా, మీరున్న ప్రాంతాల్లో మేము రాలేకపోయినా, ఇక్కడ నుండే దేవుని వాక్యం వింటున్న ప్రతి వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అవిశ్వాసము, దాని ప్రతిఫలం. అవిశ్వాసము అనేది మనం బైబిల్లో గమనిస్తున్నాం. అవిశ్వాసం వచ్చినటువంటి పరిస్థితులు అంటే విశ్వసించకపోవటం, నమ్మకపోవటం, నమ్మకం లేకపోవటం, చెప్పిన మాట మీద నమ్మకం లేకపోవటం, చెప్పిన వ్యక్తిని, చెప్పిన మాటను విశ్వసించకపోవటమే అవిశ్వాసం. అవిశ్వాసం ద్వారా ఏం మనుష్యుడు కోల్పోతున్నాడు, అవిశ్వాసం యొక్క ప్రతిఫలం ఏంటి, లాస్ట్లో ముగింపు అవిశ్వాసం వలన ఏం జరుగుతుంది అని మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో యేసయ్య శరీరధారిగా వచ్చినటువంటి ఆ దినాల్లో ఆయన అనేక చోట్ల అనేక కార్యాలు చేశాడు. కానీ ఆయన ఆ నజరేతుకు వచ్చిన తర్వాత అక్కడ జనుల యొక్క మాటలను బట్టి, జనులతో ప్రభుతో జనులకు ఉన్నటువంటి ఆ సందర్భాల్లో మనం గమనిస్తున్నాం. ప్రభువుని వారు నమ్మలేదు. ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను వడ్లవాణి కుమారుడు కాదా, ఇతని తల్లి తండ్రి యేసేపు మరియలు కదా, వీళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ సహోదరులు అందరూ కూడా మనకు తెలుసు కదా అంటూ యేసు ప్రభుని వారు నమ్మలేదు. యేసు ప్రభు దేవుని కుమారుడుగా, యేసు ప్రభు పరము నుండి పంపబడిన వ్యక్తిగా వారు ఆయనను విశ్వసించలేదు. ఆయనను గూర్చిన విషయాలు విని అక్కడ ఏదో చేసావంట కదా, ఇక్కడ కూడా చేసి చూద్దాం అన్నట్లుగా మాట్లాడారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోని మాటలు ఉన్నాయి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ వారికి ఏ కార్యము జరగలేదు అని రాడు. సో యేసు ప్రభువుని మనము విశ్వసించి ఆయన నోటి మాట ప్రకారంగా మనకు ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానం, మనకు ఆయన చెప్పిన ప్రతి మాట తప్పగా ఆయన నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఆయన అద్భుతాలు మొన్నే కాదు, నిన్నే కాదు, ఈరోజు కూడా, రేపు కూడా ఆయన నా విషయమై, నా కుటుంబ విషయమై అద్భుతము చేయగలన్న నమ్మకం నీకున్నట్లయితే దేవుని ఎదురు నుండి నువ్వు అద్భుతాలు, నువ్వు ఆశ్చర్యమైన రీతిలో పొందగలవు. చూడండి, ఈ యొక్క యాయూరు విషయంలో చూస్తే, యాయూరు యొక్క ఇంటి దగ్గర నుండి మనుషులు వచ్చి ఆల్రెడీ నీ కుమార్తె చచ్చిపోయింది, నువ్వు వచ్చేయి అని కూడా యాయూరుతో చెప్పారు. కానీ ప్రభు అన్నాడు కదా, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది, నీ కుమార్తె స్వస్థపడుతుంది అని ప్రభు చెప్పాడు. యాయూరు తన ఇంటి వద్ద నుండి వచ్చిన మనుషుల మాట నమ్మలేదు. ఒకవేళ వాళ్ళు వాస్తవంగా చెప్పింది అయినా ప్రభు చెప్పిన మాటకే ఆయన ఆధారపడ్డాడు. ప్రభు మాట మీదే నిలబడ్డాడు, విశ్వసించాడు. ప్రభుతో కూడా తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినటువంటి యాయూరు యొక్క ఇంట్లో ప్రవేశించినటువంటి యేసయ్య యాయూరు కుమార్తెను బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసం ద్వారా నీవు చిన్న అద్భుతం కూడా దేవుని ఎదురు నుండి సహాయం పొందలేవు. అవిశ్వాసం ద్వారా నా బ్రతుకులో ఇట్లా ఉంటుందా, జరుగుతుందా, చూస్తానా, కలుగుతుందా అన్నట్లుగా ఆలోచిస్తావే తప్ప అవిశ్వాసం ద్వారా నువ్వు చిన్న విషయాన్ని కూడా దేవుని ఎదురు నుండి పొందుకోలేవు. రెండవదిగా మనం గమనించినప్పుడు, విశ్వాసంతో దైవజనుడైనటువంటి మోషే గారు ఇజ్రాయిల్కి చెప్పిన మాటలందు నమ్మికించారు ఇజ్రాయిళ్ళు. పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమాడంట, ఓమానుల్ని విడిపిస్తాడట, ఐగుప్తుల నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాడంట, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడంట అని మోషే అహరోను మొదటగా చెప్పినప్పుడు తల వంచి దేవుణ్ణి ఆరాధించారు. కానీ కాలక్రమేణా ఐగుప్తులో ఉన్నప్పటి నుండే వారు మోషేకు, అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు.
ఇజ్రాయిలు ఐగుప్తులో ఉన్నంత వరకు, ఇజ్రాయిలు ఈ ఎర్ర సముద్రం దాటేంత వరకు వారు ఎన్నిసార్లు దేవుని దగ్గర ఆ అవిశ్వాసాన్ని కనపరిచిన ప్రభు సైలెంట్గా ఉన్నాడు. ఏ విషయంలో కూడా వారి అవిశ్వాసం విషయమై ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దాటారో, వారు సినాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆ యొక్క దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలు పొందుకున్నారో, అటు తర్వాత నుండి వారి ప్రయాణం కొనసాగించబడుతున్నప్పుడు దేవుడు అక్కడ వారికి కట్టడలు, విధులు, న్యాయ విధులు నిర్ణయించి వాళ్ళకి విధులు చెప్పి ఈ విధంగా ఉండాలి అని చెప్పాడు. కానీ వారు కాలక్రమేణా గమనిస్తున్నాం, వారు అవిశ్వాసం వారి అవిశ్వాసము చేతనే 6 లక్షలకు పైగా జనులు ఆ ఐగుప్తుని విడిచారు కాల్బలమే. కానీ అందులో ప్రవేశించింది మాత్రం కేవలం 2. ఎంతో ఘోరమైన విషయాన్ని మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, అవిశ్వాసము ద్వారా ఈ యొక్క యాత్రలో, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో నీ అవిశ్వాసం ద్వారా నువ్వు గమ్యము చేరలేవేమో. నీ అవిశ్వాసం ద్వారా నువ్వు ఆ పరలోక రాజ్యంలోకి, కానానులోకి నువ్వు చేరలేకపోతావేమో. నీ అవిశ్వాసం ద్వారా దేవుని ఎదురుండి ఒకవైపు ఏ సహాయం పొందలేవు. నీ అవిశ్వాసం ద్వారా పరలోక రాజ్యం కూడా నువ్వు ప్రవేశించలేవు. చాలామంది ఇలాగే ఉంటారు. నాతో చాలా సంవత్సరాల క్రితం ఓ సహోదరి చెప్పింది. నేను అప్పుడు హుబ్లీలో సేవ చేస్తున్న రోజులో ఒక సహోదరి తన యొక్క బంధువుని గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆయన భక్తిగా జీవించాడండి, కానీ వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి ఆయన ఈ మాట అనేవాడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తానే ఉన్నాడు. నేను అప్పుడు నా చిన్నతనం నుంచి నేను వింటానే ఉన్నాను, ఆయన వచ్చింది లేదు, నేను సచ్చింది లేదు అన్నట్లుగా విశ్వాసం లేని మాటలు నోటితో పలకటం ప్రారంభించాడు. అవిశ్వాసంతో మాటలు, అవిశ్వాసముతో క్రియలు, అవిశ్వాసంతో ఆలోచించటం, అవిశ్వాసంతోనే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు నువ్వు గమనించాల్సిన మాట ఏంటంటే, నీ అవిశ్వాసం నిన్ను మహిమలోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుపడుతుందేమో. జాగ్రత్తగా ఆలోచించు. కనుక నీ మనసును నువ్వు పవిత్రపరచుకోవాలి. అవిశ్వాసం నీకు రానికుండా నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడాలి. మనం అందరూ విశ్వసిస్తున్నాం, ప్రభు మహిమతో మన కొరకు సిద్ధపరిచిన స్థలంలోకి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయనే చెప్పాడు, నేను తండ్రి మహిమతో వేలాది దూతల సైన్య సమూహంతో నేను మరలా రాబోతున్నాం. ఆ సమయంలో నేను నా యొద్ద మీరు ఉండేటట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఈ మాట యందు నువ్వు నమ్మకించగలుగుతున్నావా? నీ నమ్మకం ఆ విధంగా ఉంటుందా? దేవుని సన్నిధిలో నువ్వు పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభుతో ఒక తండ్రి అంటున్నాడు, అపనమ్మకం నాకు కలగకుండా ఉన్నట్లుగా నాకు సహాయం చేయండి, అపనమ్మకం నా నుండి తొలగిపోయినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రభువుని ఆయన బ్రతిలాడాడు. ఈ విధంగానే ఈ ఉదయకాలము నీవు కూడా అపనమ్మకం నా నుండి తీసివేయండి ప్రభువా, నీ ద్వారా నేను ఈ భూమి మీద ఉండగానే నేను సమస్తాన్ని నేను పొందగలుగుతాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడిన మాట ప్రకారంగా నేను నమ్ముతున్నాను. మీ మహిమలో నా ప్రతి అవసరాలు తీరుస్తారు అని విశ్వసించాలి. రెండవదిగా, అదే దేవుని వాగ్దానం, పరలోకము నుండి ఆయన రాబోతున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి, ఆ మహిమలో చేర్చడానికి. కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క లేఖనంలో ఈ విధంగా రాయబడింది. దావీదు పౌలు హెబ్రీ గ్రంథంలో ఆ మాట రాస్తున్నాడు. 11వ అధ్యాయంలో, వారందరూ దూరము నుండి ఆ పట్టణమును చూచి విశ్వాసంతో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల గల పట్టణం కొరకు దూరం నుండి చూచి ఆయన విశ్వాసంతో వారు యాత్రను ముగించారు అని రాడు. మరియు ఆ పాత నిబంధనలో ఉన్న ఆ పరిశుద్ధులకి అంత విశ్వాసం ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? క్రొత్త నిబంధనలో ఉన్న మనం మరింతగా మన జీవితాల్లో విశ్వాసంలో నిలకడగా ఉందాం. ప్రభు మనకు ఆ విధంగా సహాయము చేయనట్లుగా మీ నోటి మాట దేవుణ్ణి అడగాలి. అపనమ్మకం నా నుండి తొలగిపోయేటట్లుగా నాకు సహాయం చేయండి. నువ్వు చేతులు జోడించి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నా ప్రభువా, అయ్యా, అపనమ్మకం దాని యొక్క పర్యవసానం మీరు తేటగా చెప్పారు. దాని ఫలితం ఏంటో మీరు విశదీకరించారు. కనుక
ఈ ఉదయకాలం ముందు వాక్యమైన నీ బిడ్డలైన మేము మా హృదయాలలో, మా గుండెలలో ఈ అపనమ్మకం మా క్రియల ద్వారాను, మాటల ద్వారాను, ఆలోచన ద్వారాను ఎక్కడ కూడా మేము అపనమ్మకాన్ని కనపరచుగా విశ్వసించి ఇంకను నేను ఆయనందే నమ్మిక ఉంచుచున్నానని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మేము ఇంకను అయ్యా, మేము ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్ళు ఎదురైనా, ఎన్ని నిందల అవమానాలు ఎదురైనా ఇంకనూ మేము మీ అందు విశ్వాసం ఉంచుచు అయ్యా మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటూ సహాయం ఇచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఆ తండ్రి మిమ్మల్ని కోరుకున్నట్లుగా మాలో కూడా అపనమ్మకం తొలగిపోయి మీ అందు పూర్ణ విశ్వాసంతో అయ్యా బలముతో, శక్తితో మిమ్మల్ని అనుసరిస్తూ మీ మాటలందు లక్ష్యమించి ముందుకు సాగుటకు సహాయం వచ్చామని యేసు నామములో ప్రార్థన చేసి ఇబ్బంది ఉన్నాము. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిత్యం దేవుడు నీకు తప్పనిసరిగా నీ అవిశ్వాసాన్ని గురించి నువ్వు చేసిన విన్నపాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు విశ్వాస వీరుడిగా, విశ్వాస వీరురాలుగా ఆయన ఎదుర్కొందువుగాక. ఆమేన్.